సిట్టింగ్ సీట్లను ఖచ్చితంగా దక్కించుకొని తీరాలనేటువంటి లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. అసలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరు? సో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీలు పోటీ చేసేందుకు వాళ్ళంతా కూడా సిద్ధంగా లేరు. సో వాళ్ళు పోటీ చేయమని కూడా చెప్తున్నారు. సో కొంతమంది ముఖ్యులను పోటీకి దిగాల్సిందిగా కేసీఆర్ కోరినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా పోటీకి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. సో బీఆర్ఎస్ పార్టీలో ఈసారి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరు? సో బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్లేటువంటి అవకాశాలున్నాయి? ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రచారస్త్రంగా ఏ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ వాడుకునేటువంటి అవకాశాలున్నాయి? సో మా ప్రతినిధి బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర నుంచి రాజేష్ ఉన్నారు. సో రాజేష్ తో మాట్లాడదాం. సో రాజేష్, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 200 మంది ఆశావహులు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అప్లికేషన్స్ అన్ని కూడా పార్టీ కార్యాలయంలో ఇస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి సో ఎంపీగా పోటీ చేసేటువంటి వాళ్ళు ఎవరు? సో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఏమైనా పూర్తయిందా? సో ఎప్పుడు ప్రకటించేటువంటి అవకాశాలున్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి మీరు అన్నట్టుగా ఈ ఎన్నికల్లో దాదాపు 39 సీట్లకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తాను చూపించకపోతే కనుక మరో 5 నుంచి 10 ఏళ్ల పాటు తన ఉనికిని పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా గట్టిగా భావిస్తున్నారు. కేసీఆర్ చరిస్మా పైనే, కేసీఆర్ ఆలోచన విధానం పైనే, మరోసారి కేసీఆర్ మార్కు పైనే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా పూర్తి స్థాయిలో తక్కువ సీట్లకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో మీరు చెప్పినట్టుగా 9 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. 2018 ముందస్తు ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని కొడుతుందని చెప్పేసి అంతా భావించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చకపోవడంతో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ డీలా పడిపోయినటువంటి పరిస్థితి కనుక ఇక మీద అంటే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పకపోతే ఈ ఎన్నికలే తమను గట్టెక్కించే అంశంగా పరిగణిస్తున్నారు. దాంతోపాటుగా ప్రత్యామ్నాయంగా కూడా పరిగణిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఇంకా కూడా బలముందన్నటువంటి అంశాన్ని పార్లమెంట్ ఎన్నికల ద్వారా చూపించాల్సిన అవసరం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే ఆలోచిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే పార్లమెంటరీ పార్టీ మీట్ని దశల వారీగా రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. నిన్నటి నుంచే కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో రాజకీయపరమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఆయన బయటకు వస్తున్నారు. పార్లమెంటరీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత, అదేవిధంగా సన్నాహక సమావేశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇక కేసీఆర్ మరోసారి మానిటరింగ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా కేవలము మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాలకు తప్పితే మిగతా చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా అభ్యర్థులు లేనటువంటి ప్రచారం అయితే బీఆర్ఎస్ సొంత పార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే గతంలో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. గడిచిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎవరికి సీట్లు అనేటువంటి వారు ఉన్నారో, ఒకళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వారు ఉన్నారో వారందరూ మరోసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి ఆలోచనలో ఉంటే అది కేసీఆర్ నిర్ణయానికి అనుకూలంగా మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఇందాక కొద్దిమంది పేర్లను మాత్రము పార్లమెంట్ అభ్యర్థుల వారిగా చూస్తే కనుక ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, అదేవిధంగా గెడం నాగేష్ల పేర్లు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచి మరోసారి ఎమ్మెల్సీ కవితతో పాటుగా ఆశన గారి జీవన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, బిగాల మహేష్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ మొదటి నుంచి కూడా అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గతంలో హన్మకొండ ఎంపీగా పనిచేశారు, కరీంనగర్ ఎంపీగా కూడా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ సీట్ ఇస్తే ఎలా ఉంటుందన్నటువంటి ఆలోచనలో అది కేసీఆర్ అన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఆయనకే సీటు ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. మెదక్ నుంచి కేసీఆర్ లేదంటే కవిత, మదన్ రెడ్డి, అదేవిధంగా ఉంటేజ్ ప్రతాప్ రెడ్డిల పేర్లు ప్రధానంగా ఆలోచనలో ఉన్నాయి. దాంతోపాటుగా సికింద్రాబాద్ నుంచి తలసాని సాగిర్, అదేవిధంగా దాసో శ్రావణ్, అదేవిధంగా రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక చేవెల నుంచి రంజిత్ రెడ్డికి ఇప్పటికే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్దపల్లి నుంచి నేతకాని వెంకటేష్ లేదంటే బాల్కసుమ, మరి ఇద్దరిలో ఎవరిని వరిస్తున్నటువంటి చూడాలి. ఇప్పటికే బాల్కసుమ టీఆర్ఎస్ పార్టీలో పెద్దలందరికీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు కాబట్టి ఎన్నికల్లో మరి నేతకాని వెంకటేష్ని కాదని బాల్కసుమనికి ఇస్తారా లేదా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జైరాబాద్ నుంచి బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ప్లేస్ లో శివకుమార్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇక మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి, అదేవిధంగా బొంతు రామ్మోహన్, రాయగరాల లక్ష్మారెడ్డితో పాటు ముత్తిరెడ్డి, యాదగిరెడ్డి పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఖమ్మం నుంచి నాభా నాగేశ్వరరావుకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక మహబూబాద్ నుంచి మాలోతు కవిత లేదంటే సీతారామ లేదంటే రెడ్డి అనే ఈ ముగ్గురు పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కవితనే ఎమ్మెల్యే టికెట్ని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆమెకి రాకపోవడంతో ఈసారి మరోసారి తిరిగి పార్లమెంట్ టికెట్ తనకే రావాల్సిందిగా కేసీఆర్ పైన, అదేవిధంగా కేటీఆర్ పైన ప్రయత్నాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి లేదంటే కంచెర్ల కృష్ణారెడ్డి లేదంటే సైదిరెడ్డి ముగ్గురు కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక యాదాద్రి భువనగిరి నుంచి పైలశేఖర్ రెడ్డి, పొన్నాల లక్ష్మణ ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో పొన్నాల లక్ష్మణ బీసీ నేతగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నేతగా వివరించారు. ఆయన టీఆర్ఎస్లోకి వస్తే కనుక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తామన్నటువంటి ఎస్యూరెన్స్ లో భాగంగా ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో
కంపల్సరీ యాదాద్రి భవన్ నుంచి పొన్నాల లక్ష్మికు అకామిడేట్ చేసినటువంటి ఎస్ఎన్సీస్ కేసీఆర్ నుంచి కేటీఆర్ నుంచి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా మహబూబ్నగర్ నుంచి మండే శ్రీనివాస్ గౌడ్ కూడా చాలా శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కాలం నుంచి శ్రీనివాస్ గౌడ్ చాలా కేసీఆర్ కి కేటీఆర్ కుటుంబానికి చాలా దగ్గరగా వివరించారు. ఆ గతంలో కూడా ఆయన ఉద్యమ కాలంలో కూడా ఉద్యోగ సంఘాల నేతగా ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీనివాస్ గౌడ్ కు బీసీ సంఘం నేతగా మంత్రి పదవి ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో ఆయన గౌరవించింది. సో మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడి నుంచి సీట్ ఇస్తే కనుక మహబూబ్నగర్ ఎంపీ సీట్ ఇస్తే ఎలా ఉంటుందనే అంశంలో కూడా కేసీఆర్ ఆలోచించినట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా నిరంజన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మారెడ్డి ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రీనివాస్ గౌడ్ తో కూడా ముగ్గురు కూడా కీలకమైనటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మహబూబ్నగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో అక్కడ ఎన్నికలను ప్రభావితం చేయగలిగే నేత ఎవరు, గెలుపు దిశగా ఉండేటువంటి నేత ఎవరు అనేటువంటి అంశంపైన పునరాలోచించి కేసీఆర్ ఈ ముగ్గురు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నాగర్కర్నూలు నుంచి రాములు, గోల బాలరాజు అదేవిధంగా భరత్ ప్రసాద్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా వరంగల్ నుంచి కడియం కావ్య, ఎర్రల శ్రీనివాస్, అదేవిధంగా ఆరు రమేష్, పస్నూరు దయాకర్. ఎర్రల శ్రీనివాస్ కూడా మొదటి నుంచి టీఆర్ఎస్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చాలా దగ్గరగా ఉన్నారు. ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నేతగా ఉన్నటువంటి ఎర్రల శ్రీనివాస్ మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే కావాలని చెప్పేసి భావించారు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఎర్రల శ్రీనివాస్ కి ఎక్కడ అకామిడేట్ కాలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా వరంగల్ నుంచి ఆయన పేరు ప్రతిపాదనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చివరిగా హైదరాబాద్ పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం